నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన కేసు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహిళలు పెద్ద ఎత్తున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. బాధితులకు న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, చట్టం అందరికీ సమానమే అంటూ మహిళలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. కేసు విషయంలో పోలీసులు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా సంఘాల నాయకురాలు మాట్లాడుతూ సాధారణ ప్రజలపై వెంటనే చర్యలు తీసుకునే పోలీసులు రాజకీయ నేతల కుటుంబాల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు మహిళలతో చర్చలు జరిపారు. కాగా ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలు నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రముఖ సినీ నటుడు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆర్లేకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్తో పాటు ఎన్ ఆనంద్, ఆదావ్ అర్జున్, అరుణ్ రాజ్, సెంగొట్టయన్, బి వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, డాక్టర్ టీకే ప్రభు, ఎస్ కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిఎంకే, అన్నా డిఎంకేలకు భిన్నంగా 70 ఏళ్ల తర్వాత ఏర్పడిన ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా టీవీకే నిలిచింది. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం విజయ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి సంతకంగా గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి ఆమోదం తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ఫైళ్లపై కూడా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం విజయ్ ప్రజల కష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు. నేను దేవదూతను కాదు, సాధారణ మనిషిని, సాధ్యమైన హామీలనే అమలు చేస్తానని అన్నారు. రాష్ట్రం భారీ అప్పుల్లో ఉందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగా అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. కాగా ఈ నెల 13వ తేదీలోగా అసెంబ్లీ సాక్షిగా విజయ్ బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. సి జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும்
நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.